ఉన్నారు వీళ్ళందరినీ కూడా సాల్వాతో అలాగే కోరుతున్నాం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్టాలని కొంతకాలంగా ఆయన అవన్నీ కూడా పరిశీలనలో ఉంచుకుని ఈ నెల 15వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చిన సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ మండలం, పెంటపాడు మండలం టౌన్ నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఐదుగురిని నలుగురిని ఇక్కడ పిలవడం జరిగింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా దిగ్విజయం చేయాలో మన జిల్లా అధ్యక్షులు అలాగే కోఆర్డినేటర్ గారు చెప్తారు. తర్వాత ఆఖరిగా నేను మీ అందరితోనూ పంచుకుంటాను. ముందుగా జిల్లా అధ్యక్షులు గారిని ఈ యొక్క సభను నడపవలసిందిగా కోరుతున్నాను. ఒడ్డే రఘురామ నాయుడు గారు ఏ రోజు అయితే ఇన్ఛార్జిగా ఇక్కడ జనవరి 6వ తారీఖు నుంచి కూడా మీ అందరూ కూడా ఒక సైనికుల్లో పనిచేస్తున్నారు అనేది మా అందరికీ తెలిసిన విషయమే, యావత్ ఈ జిల్లా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గం కూడా మన వైపు చాలా బాగా చేశారు ఒడ్డే రఘురామ నాయుడు గారు అనే విషయం పెద్దలందరూ కూడా కొనినాడడం జరిగింది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే గతంలో 100 మంది లేని టైం నుంచి మీ అందరూ కలిసికట్టుగా రఘురామ నాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడి నుంచి కూడా ఇటు పెంటపాడు మండలం కానివ్వండి, ఇటు రూరల్ మండలం కానివ్వండి, ఇటు టౌన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇది నా బాధ్యత అని భారీ ఎత్తున ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా అందంగా చేస్తున్నాం మనం. ఎందుకంటే మనం 4, 5, 8 అలాగే 12వ తారీఖు ర్యాలీతో సహా ఎంత ఉద్రిక్తంగా, ఎంత ఆనందంగా, ఎంత భారీగా మనం చేసామనేది మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే మీరు జన సమీకరణ ఆ రోజు చేయకపోతే అది సక్సెస్ అవ్వదు. మరి అయ్యిందంటే కారణం మనం ఎన్నంట ఉండి రఘురామ నాయుడు గారి గుండెల్లో మీ అందరూ ఉన్నారు కనుక, మీ అందరూ ఆ సమీకరణ చేస్తున్నారు కనుక అని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. మరి ఈరోజు ఎందుకంటే అదే ఉద్దేశంతో రేపు జరగబోయే 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి, మన రైతుల గురించి, వారి యొక్క బాధలను గుర్తించి అక్కడ రావడం జరుగుతుంది. దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పెంటపాడు మండలం నుంచి 1000 మంది, అలాగే రూరల్ మండలం నుంచి కూడా 1000 మంది, టౌన్ నుంచి కూడా 1000 మంది మొబైలైజ్ చేయాలని చెప్పేసి మీ అందరూ సహకారంతో అది సాధ్యమవుద్దని నేను నమ్ముతున్నాను. కనుక మనం 3000కు తగ్గకుండా ఎట్ట పరిస్థితిలో 2500 నుంచి 3000 వరకు మనం ఇస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా హామీ ఇవ్వాలని చెప్పేసి నేను అందరూ మనం చేస్తున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిత్రుడు అమర్ గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాయి గారు, ఎమ్మెల్సీ మిత్రుడు కోవ శ్రీనివాస్ గారు, వేదిక నడిచినటువంటి టౌన్ మండల అధ్యక్షులు, పార్టీ పెద్దలు, విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఉండి బైపాస్ రోడ్లో ఆక్వా రైతులతోటి సమీక్ష సమావేశం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడినాక అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేసి మోసపోతే అందరూ రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక పక్క మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని వర్గాలు మోసపోయి ఓటేసిన పాపానికి వెన్నుపోటుకి గురయ్యాం. ఇవాళ ప్రధానంగా కోస్తా తీరం అంతా కూడా ఆక్వా రంగం ఉంది. చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆక్వా రంగం 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. 30-40 సంవత్సరాల్లో లేని సంక్షోభం ఇప్పుడే వస్తే అంటే ప్రకృతి వైపరీత్యం అనుకోండి, మనం ఏం చేయలేం. ఇది ప్రభుత్వ వైపరీత్యం. ఈ ప్రభుత్వం కొంతమంది సిండికేట్ వ్యవస్థలకి కొమ్ము కాయటం వల్ల
రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆక్వా రంగాన్ని అన్ని రకాలుగా వ్యవసాయ రంగం వల్లే మొట్టమొదటిసారి గుర్తించి అన్ని రకాల సహకారం అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చైర్మన్ గా ఉండి మీ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి ఒడ్డే రఘురామ్ గారిని ఆనాడు వైస్ చైర్మన్ గా పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులకి ఒక భరోసాగా చట్టాన్ని కూడా చేసి అప్సదా చట్టాన్ని రైతులకి మేలైనటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. సబ్సిడీ ద్వారా కరెంట్ ఇవ్వటం, మరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అందించి నరసాపురం లాంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఆక్వా యూనివర్సిటీ, మరి ఈరోజు చూసుకుంటే ఒక పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయి అమ్ముదామంటే రేటు తగ్గిపోయి రైతాంగంలో ఏర్పడింది. ఈ మేత రేట్లు పెంచడానికి కారణం ఈ యాజమాన్యాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బంధువులు కావటం వల్ల వారిచ్చేటువంటి సహకారానికి వంగిపోయి రైతుకి నష్టం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది. ఇవాళ ఈ సమావేశం మరి 15వ తారీఖున